ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, పాఠశాలలో పిల్లలు విరామం సమయంలో బయట అమ్ముతున్న ప్లాస్టిక్ తో కూడిన పదార్థాలు, హానికరమైన తినుబండారాలు తింటున్నారు అధ్యక్ష. దీనివల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనిపై మీ చర్యను తెలపవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పిన దాని పట్ల మేము చర్యలు తీసుకుని పిల్లలు బయట నుండి తినుబండారాలు కొనుగోలు చేయకుండా పాఠశాల పరిసరాల్లోనే పోషక విలువలు కలిగిన చిరుతిళ్లను అమ్మే విధంగా చర్యలు చేపడతామని, అలాగే పిల్లల ఆరోగ్య పరిరక్షణపై హెల్త్ క్యాంప్స్ ని కూడా కండక్ట్ చేస్తామని తెలుపుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, వీరు చెప్తున్నారే గానీ ఏమీ చేయడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, మేము చెప్పిన ప్రతి ఒక్కటి చేస్తున్నాం అధ్యక్ష. వారు కావాలని మా మీద విమర్శలు చేస్తున్నారు అధ్యక్ష. విమర్శలు చేయాల్సిన అవసరం నాకు లేదు అధ్యక్ష. విమర్శలే చేస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. కొంతమంది పిల్లలు పరీక్షలు జరుగుతున్న సమయంలో స్లిప్పులు పెడుతున్నారు అధ్యక్ష. అంతేకాక మాస్ కాపీలకు పాలు పడుతున్నారు అధ్యక్ష. ఇప్పుడే వాళ్ళు ఇలా ఉంటే భవిష్యత్తులో వీళ్ళు ఎలా తయారవుతారు అధ్యక్ష. అంతేకాక పుస్తకాలను పరీక్షల సమయంలో క్లాసుల్లో మరి గ్రౌండ్ బయటలో పాడివేస్తున్నారు అధ్యక్ష. దీని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుని తెలపాల్సిందిగా కోరుతాం అధ్యక్ష. గౌరవ విద్యాశాఖ మంత్రి గారు సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, మేము అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేస్తూ చెప్తున్నాం అధ్యక్ష. మా పిల్లలు ఎవరో స్లిప్పులు పెట్టడం లేదు అధ్యక్ష. ఇది ప్రతిపక్ష సభ్యులు కావాలనే మా మీద చెప్పే కుట్ర అధ్యక్ష. కుట్రలు చేయవలసిన అవసరం మాకు లేదు అధ్యక్ష. ఏంటని అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, నిరూపించాం అధ్యక్ష. అలాగే పరీక్షల టైంలో పుస్తకాలను ఎవరూ పడేయకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు అంజలి గారి ప్రశ్న. ధన్యవాదాలు అధ్యక్ష. మన పాఠశాల ఆవరణలో పచ్చదనం మరియు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయండి. మీరు ఎలాంటి చర్యలు చేపడతారో తెలుపవలసిందిగా అడుగుతున్నాం అధ్యక్ష. గౌరవనీయులు అటవీ శాఖ మంత్రి గారి సమాధానం. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ప్రస్తుత కాలంలో గ్రౌండ్ చదును చేసిన తర్వాత పచ్చదనాన్ని పెంచాలనే ఉద్దేశంతో మన మహోత్సవ 2024 అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దీనిలో భాగంగా సుమారు 200కు పైగా మొక్కలను బీసీసార్ పరిరక్షణలో మన పాఠశాల పరిసరాలను నాటించడం జరిగింది అధ్యక్ష. అంతేకాక ఒక్కొక్క మొక్కను ఒక్కొక్కరికి దత్తత ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. దీనికి స్వయంగా బీసీసార్ గారే నీటిని అందించడం కూడా జరిగింది అధ్యక్ష. ఇంకా నేషనల్ అఫారిస్టేషన్ అనే పథకంలో భాగంగా పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తాం అధ్యక్ష. చెట్లను పరిరక్షించడానికి చర్యలు చేపడతాం అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ సభ్యులు ముబీనా గారి ప్రశ్న. ధన్యవాదాలు అధ్యక్ష. క్రీడల పట్ల ప్రభుత్వం వైఖరి ఏంటో తెలుపవలసిందిగా కోరుతున్నాము అధ్యక్ష. గౌరవ క్రీడా శాఖ మంత్రులు కావ్య గారి సమాధానం. ధన్యవాదాలు అధ్యక్ష. క్రీడల పట్ల మా ప్రభుత్వం సానుకూల దృక్పథం కలిగి ఉంటుంది అధ్యక్ష. అలాగే వ్యాయామ విద్య పట్ల ప్రతి శనివారం 10th క్లాస్ తో సహా మాడ్యూల్ కండక్ట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే మిగిలిన క్లాసెస్ కూడా వారానికి 2 పీరియడ్స్ తగ్గకుండా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన వారికి 75 లక్షల నుండి 3 కోట్ల ప్రోత్సాహక బహుమతిని అందించడం జరుగుతుంది అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగాలలో స్పోర్ట్స్ కోటా 2% నుండి 3% వరకు పెంచడం జరిగింది అధ్యక్ష. ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన వారికి 2 కోట్ల బహుమతిని అందించడం జరుగుతుంది అధ్యక్ష. 2036లో మన భారత్ లో ఒలింపిక్స్ జరిగే అవకాశం ఉంటుంది అధ్యక్ష. దానికోసం పిల్లలను తయారు చేసేలా మా విధానం ఉంటుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు ఝాన్సీ